హార్ట్ వర్సెస్ బ్రెయిన్ దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే జనరల్‌గా ఎమోషన్స్ అన్నీ కూడా బ్రెయిన్ నుంచే రన్ అవుతాయి అనేది మనం వినే మాట. బట్ కొన్ని ఎమోషన్స్‌ని మాత్రం హార్ట్‌కి లింక్ చేస్తూ ఉంటారు. అంటే మనసుకి బాధ కలిగిందంటారు గానీ, మెదడుకి బాధ కలిగింది అని అనరు. అండ్ గుండె ధైర్యం కావాలి నీకు బాగా అంటారు. అండ్ జనరల్‌గా టెన్షన్ పడుతున్నప్పుడు కూడా హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది. సో, ఇవన్నీ ఎలా లింక్ చేయాలి? మనసుకి ఎమోషన్స్ ఏమి ఉండవండి. ఇది బ్రెయిన్ లోనే ఉంటాయన్నమాట ఎమోషన్స్ అన్నీ. మనకి బ్రెయిన్‌లో కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయండి. వాటిల్ని ముందర పక్కం ఫ్రాంటల్ లోబ్‌ని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటాము. అట్లాగే మోస్ట్ మధ్యలో ఉండే బ్రెయిన్ పార్ట్‌ని అమిగ్డలా అంటాం. అమిగ్డలా, హిప్పోకాంపస్ అంటాం. ఇవన్నీ ఒక ట్రాక్ట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అంటే హైవేస్ ఎట్లా అయితే చిన్న చిన్న వేస్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయో, సేమ్ ఇవన్నీ ఒక ట్రాక్ట్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సింగిలమ్ అంటాము, హిప్పోకాంపల్ ఫార్మేషన్, ఫార్నిక్స్ అంటాం. ఇవన్నీ మెడికల్ టర్మ్స్ అన్నమాట. సో, వీటిల్లో ఏమవుతుందంటే ఎమోషన్స్ అనేవి ప్రాసెస్ అయ్యి ఎంత రియాక్ట్ అవ్వాలి అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే నా ఫోన్, మీ ఫోన్ ఉందనుకోండి, అవి సైలెంట్‌గా మాట్లాడుకుంటూ ఉంటాయి మెసేజెస్‌తో. బట్ మనకి విజువల్‌గా ఏం కనబడదు. సేమ్ అలాగే ఇవన్నీ ఒకటి ఎక్కువ రియాక్ట్ అవుతుంది, ఒకటి తక్కువ రియాక్ట్ అవుతుంది. ఎమోషన్స్ ప్లే అంతా ఇట్లా బ్రెయిన్‌లో ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కువ జిమ్ చేస్తున్నప్పుడు హార్ట్ అటాక్స్ రావడం, కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అండ్ లైక్ సౌండ్ సిస్టమ్ ఎక్కువ ఉన్న తర్వాత ఫంక్షన్స్ ఆర్ పార్టీస్‌లో ఉన్న తర్వాత కార్డియాక్ అరెస్ట్‌లు ఎక్కువ జరగడం అనేది చూస్తూ ఉన్నాం ఇప్పుడు. సో, దీనికి కారణం ఏంటి? బ్రెయిన్‌కి ఏమన్నా సంబంధం ఉంటుందా? జిమ్‌లో డెత్స్ అనేవి రీసెంట్‌గా చూస్తున్న యంగ్‌లో అది మోస్ట్‌లీ 80-90% కార్డియాక్ అవుతాయండి. స్టెరాయిడ్స్ తీసుకోవటం, లేకపోతే చాలా ఎగ్జర్ట్ అయి చేయటం అవన్నీ. ఒక 10-20% బ్రెయిన్ వల్ల అవుతాయి. ఎట్లా అవుతాయంటే ఎక్కువ స్ట్రెయిన్ చేసి వెయిట్స్ ఎత్తినప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. బ్రెయిన్‌లో రక్తనాళాలు బెలూన్ లాగా ఉబ్బి పగలటము, లేకపోతే కంటిన్యూస్‌గా స్లీప్ డిప్రైవేషన్, స్టెరాయిడ్స్ వాడటము, లేకపోతే సప్లిమెంట్స్ లాంటివి వాడటం జిమ్ కోసము, మజిల్స్ కోసము, తర్వాత హెవీగా ఎగ్జర్ట్ చేయటము. వీటి వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్‌లో సడన్‌గా బీపీ పెరిగి బ్లడ్ వెసల్స్ పగలటము, దానివల్ల స్ట్రోక్స్ లాంటివి రావటము, సడన్‌గా చనిపోవటం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే సప్లిమెంట్స్ వాడడం అనేది ఈజ్ ఇట్ రియల్లీ డేంజరస్? అంటే డాక్టర్ అడ్వైస్ తీసుకోకుండానే ఇప్పుడు జిమ్‌లో వర్కౌట్ చేసే వాళ్ళందరూ సప్లిమెంట్స్ డెఫినెట్‌గా తీసుకుంటున్నారు. ప్రోటీన్ పౌడర్స్ కానీ, ఒమేగా టాబ్లెట్స్ కానీ. సో, అది ఎలా కంట్రోల్ చేయాలి? డాక్టర్ అడ్వైస్ కంపల్సరీయా? గూగుల్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ, చాట్‌జీపీటీలు ఇవన్నీ యూనివర్సిటీస్ లేమాన్క్ అనమాట. సో, వాటిల్లో సప్లిమెంట్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయండి. కానీ కాంప్లికేషన్స్ ట్రీట్ చేయటం చాలా కష్టం. సో, స్పెసిఫిక్‌గా టెస్ట్ చేయించుకొని అవసరమైతేనే సప్లిమెంట్స్ తీసుకోవటం అనేది మంచిది. యూజువల్‌గా మనకి ఇండియన్స్‌కి సిగ్నిఫికెంట్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండవన్నమాట. ఉంటున్నాయి, ఆ తాలూకా చిహ్నాలు ఏమన్నా కనబడుతున్నాయి అంటే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అవి చెక్ చేయించుకొని దానికి తగ్గట్టు తీసుకోవటం మంచిది. ఎందుకంటే సప్లిమెంటేషన్ ఓవర్‌గా తీసుకోవటం వల్ల వచ్చే బ్రెయిన్ సమస్యలు కూడా చాలా ఉంటాయి. మరి మార్కెట్‌లో సప్లిమెంట్స్ అంతా కూడా ఓపెన్‌గా ఓవర్ ద కౌంటర్ దొరుకుతూనే ఉన్నాయి. దానికి సెపరేట్‌గా స్టోర్స్ కూడా పెడుతున్నారు. యంగ్‌స్టర్స్ అంతా వెళ్ళడం, తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద కంట్రోల్ అనేది అచీవ్ చేయలేమంటారా? ఆల్రెడీ చైనా, జపాన్ లాంటి ప్లేసెస్‌లో అచీవ్ చేశారండి. అంటే అన్‌లెస్ అదర్‌వైజ్ యూ హ్యావ్ ఎ ప్రిస్క్రిప్షన్ సప్లిమెంట్స్ ఇవ్వరనమాట. సో, మనం కూడా చిన్నగా అటువైపే మూవ్ అవుతాం. ఇప్పుడు లాంగివిటీ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్ ఇవన్నీ స్లోగా పైకి వస్తున్నాయి. వాటి వల్ల కరెక్ట్‌గా చెక్ చేయించుకొని అవసరం ఉంటేనే సప్లిమెంట్స్ వాడాలి.